తెలుగు నవలలు చదివే వాళ్ళు లేరయ్యా. షై ఫీల్ అవుతున్నారు తెలుగు చదవాలంటే. తెలుగు కొనరు, చదవరు, షేమ్ ఫీల్ అవుతున్నారయ్యా. మీరెలా అంటే ఎలా సార్? మార్కెట్లో నంబర్ 1 పబ్లిషర్ మీరు. ఎస్ అఫ్ కోర్స్, కానీ ఏం చేద్దాం? ఆల్రెడీ ప్రింట్ అయిన బుక్సే స్టోర్ రూమ్ లో పెట్టుకుని తిరుగుతున్నానయ్యా. ఆ చేతన్ భగత్లా ఇంగ్లీష్లో రాయి, అప్పుడు ఆలోచిద్దాం. ఒక్కసారి చదవండి సార్. అనుభవాలను అక్షరాలుగా మార్చిన నవల్ సార్ ఇది. మనసు గుర్తుంటుంది. మనసుకు మెమరీస్ కావాలి, పాకెట్కి పైసలు కావాలి. ముంబై క్లయింట్స్ వచ్చారు, నా టైం వేస్ట్ చేయరు. మంచి ఇంగ్లీష్ రొమాంటిక్ నవల్ రాసుకొని రా, అప్పుడు ఆలోచిద్దాం. తెలుగు లేదయ్యా, వద్దు. ఈసారి మంచి ఇంగ్లీష్ నవల్తో రా, వెళ్ళు. స్మోక్ అలవాట్లేదు. జనరల్గా మీ రైటర్స్ అందరూ స్మోక్ చేస్తేనే థాట్స్ వస్తాయంటారు కదా. అవన్నీ ఇంట్లో భార్యకి చెప్పే రీజన్స్. రైటర్ అనేవాడు 2 సందర్భాల్లో రాయగలడు. 1 తన అనుభవాలు, 2 తన ఇమాజినేషన్. ఏవి బాగా సేల్ అవుతాయి? బాగా రాస్తే ఏవైనా సేల్ అవుతాయి. అబ్దుల్ కలాం గారు రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్, రౌలింగ్ రాసిన హ్యారీ పాటర్ 2 బెస్ట్ సెల్లర్సే. ఒక బుక్ మొత్తం నిజాలు, ఒక బుక్ మొత్తం ఊహ. ఫ్రెండ్స్ పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల. హలో, ఎక్కడున్నావు టెడ్డీ బేర్? రే వీసా డాక్యుమెంటేషన్ రా, ఆల్మోస్ట్ రీచింగ్. కొత్తగా ఉంది చెప్పవే. 1 అవర్ నుంచి అదే చెప్తున్నావు. రే ఎంబసీ నుంచి రిటర్న్ అవుతున్నాను రా, ఆల్మోస్ట్ ఆన్ ద వే. వచ్చుకో రాజా. అయినా తొక్కలో వీసాకి ఇన్సార్ డాక్యుమెంటేషన్ అవసరమా? నాకు తెలిసిన మంచి ఎంఆర్ఓ అక్కడ ఉన్నాడు, మాట్లాడమంటావా? రాజా అది వీసా అమ్మా, రేషన్ కార్డ్ కాదు. ఇంతసేపు వెయిట్ చేస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది. అసలు నీ ఎంటైర్ ఫ్యామిలీలో ఎవరికి టైం సెన్స్ లేదే? టెడ్డీ బేర్, రే మా ఫ్యామిలీలో ఉన్న అన్నావు అనుకో బొక్కలేరు కొడతా బిడ్డ. ఇంతసేపు వెయిట్ చేయించుకున్న బొక్కలర్ కొడతావా? నేను 7th క్లాస్లోనే చంపేద్దాం అనుకున్నానే. బేసిక్గా నాకు జాలి, కరుణ, దయ ఇలాంటివి కొంచెం ఎక్కువ కాబట్టి క్షమాభిక్ష పెట్టానే. చంపేసావా? నిజంగా చంపేసావా? అబ్బా అబ్బా భయం వేస్తుందిరా, కాపాడండి. అబ్బబ్బా ఏంటే మండిపోతుంటే ఇక్కడ. రాజా మంట నువ్వు రా చెప్తా నీ పని. రాజా హలో హలో బంగారు రాజా ఉన్నావా? Discount 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రిలాక్స్గా ఉందా? చాలా. మనిషి కంట్రోల్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఎమోషన్ కోపం, ఓకేనా? మీకు బాగా కోపం వస్తే 1 to 10 కౌంట్ చేయండి, కోపం తగ్గిపోతుంది. అంటే నా చేతిని నేను పట్టుకోవడం కన్నా మీ చేత్తో నా చేతిని పట్టుకుని కౌంట్ చేస్తే బాగుంటుంది కదా. క్రేజీ. అంటే ఐ మీన్ ఇంగ్లీష్లో 1 2 3 కాకుండా మన దేశ భాషలో 1 2 3 అని, మన రాష్ట్ర భాషలో 1 2 3 అని పిలవచ్చా, లేకపోతే ఇంగ్లీషే మ్యాండేటరీయా? క్రేజీ గా. సారీ రా లేట్ అయింది. పర్లేదు, మనిషి నాక అప్పుడప్పుడు లేట్ అవుతుంటారు. గొప్ప గొప్ప వాళ్ళు చాలా లేట్గా వస్తారు తెలుసా. ఏమైందిరా? అంటే నాకు చాలా అవసరమైన ఒక మనిషి దొరికింది. ఏంటే? 1 2 3 4 ఎలా అనిపిస్తుంది? చాలా చిరాగ్గా అనిపిస్తుంది, వదులు. అందుకే నీ కోపం ఎక్కువ, వెళ్ళి చూపించుకోపో. ఎవరు చెప్పారు? అదిగో తను. ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి. యాక్చువల్లీ రెగ్యులర్గా నాకు డైలీ 3-4 టైమ్స్ కోపం వస్తుందండి. అసలు ఇందాక మీరు చెప్పిన ఫార్ములాతో కోపం కంప్లీట్గా పోయిందండి. అదేంటో చిన్నప్పటి నుంచి 1 2 3 నేర్చుకున్నా కానీ వాటి వల్ల ఇంత యూజ్ ఉందని మీరు చెప్పేదాకా తెలియదండి. ఐఎమ్ గ్లాడ్ అండి. మై ప్లెజర్. చెలరేగిపోతున్నాడు రా. థ్యాంక్స్ అండి. మీకు 1 2 3 1 2 3 లా తొక్క. అబ్బే వద్దండి. నీ బొందొచ్చు. చిన్నప్పటి నుంచి నా పక్కన పెట్టుకుని తిరుగుతున్నానండి. షీఈ్ అ వెరీ యాంగ్రీ ఉమెన్. మీ హెల్ప్ కావాలండి. ఇలాంటి వాళ్ళందరినీ మార్చేద్దాం.
మీ పేరు? చందన. మీ ఫోన్ నంబర్? అంటే ఇలాంటి వాళ్ళందరినీ మార్చేద్దాం అండి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కోపంగా తిరగకూడదండి, అందరినీ మార్చేద్దాం. మీ నంబర్? ఓకే ఓకే 984872. థ్యాంక్ యూ. టచ్లో ఉంటానండి. దాన్ని వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. పద. అబ్బా, యారా నేను యూఎస్ వెళ్ళొచ్చులేపోయి ఇంత రచకం చేసావా? తప్పు నాదే. ఏదో ఎమోషన్లో. తప్పు ఎవరైతే ఏంట్లే, మొత్తానికి బాధపడుతున్నావు కదా. తను ఇంకెంత బాధపడుతుందో. చిట్టి అంత సీన్ లేదమ్మా, తను ఎక్కడో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటది. తను బాధపడుతూనే ఉంటుంది. తను కొంచెం హ్యాపీగా ఉన్న ఆ హ్యాపీనెస్ నాకు ఖచ్చితంగా పంచుతుంది. ఒక్కసారి చూడాలందిరా. కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ నో ఛాన్స్. ఫేస్బుక్ కూడా డిలీట్ చేసింది కదా. నో ప్రాబ్లం, వస్తుంది. ఏంటని ఏదో కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కాదు, ప్రేమ. నేను తన్ను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది, అంతే. ఆప్షన్ లేదని తిరిగి వస్తుందా? ఆప్షన్స్ లేక అవకాశాల కోసం వచ్చేది ప్రేమ కాదు. ఇట్స్ అ స్వీట్ పెయిన్, యు నో. యా యా, అదెక్కడ బాధపడుతుందో అని నువ్వెక్కడ బాధపడతావు అని తను, ఇద్దరు ఇలా బాధపడుతుంటే ఇంకెప్పుడు ప్రేమించుకుంటారా? ఆ బాధే ప్రేమ అంటే. కొన్ని బాధలు కన్నీటితో పాటు జ్ఞాపకాలను కూడా తీసుకొస్తాయి. ఆ జ్ఞాపకాలు ఎంత బాగుంటాయో తెలుసా? తన చూపు, తన మాట, తన స్పర్శ, తన నవ్వు. జస్ట్ ఇమాజిన్, మన కోసం ఇంకొకరు బ్రతుకుతున్నారంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. తను లేకుండా నేను ఇంపాసిబుల్ రా. సరే ఏడవకు. ఏడుస్తున్నాను. అవును, నీ బుక్ పబ్లిష్ అయిందా? స్టోరీ రాసావా? రాసా. పబ్లిషింగ్ ట్రయల్స్లో ఉన్నాను. సరే, ఈ కార్డు ఉంచుకో, ఖర్చులకు పనికొస్తాయి. వద్దు మిహిరా, ఐ కెన్ మేనేజ్. ఏ, నేను ఇస్తే తీసుకోవా? థ్యాంక్ యూ. బుక్ పబ్లిష్ అయిన తర్వాత నీ బాకీ మొత్తం తీర్చేస్తాను. అప్పటికి చందు వచ్చేస్తుంది కదా. తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు నీ నమ్మకం ముదిరి పిచ్చయ్యేలా ఉంది. ప్రేమకు ఉండాల్సింది నమ్మకమే కదా. చందు, నా ప్రాణం చందన. హే, పీజీ ఆంటీ చెప్పింది కదా నేను వస్తున్నా అని. కాదు, నా పెదవులపైన చిరునవ్వు ఉందంటే నా సరౌండింగ్స్లో నువ్వు ఉన్నావని అర్థం. నీ ప్రెసెన్స్ నాకు తెలిసిపోతుందిరా. ఏంటి ఇవి మాటలా కవితలా? ఫీలింగ్స్ చందమామ. నేను చందమామనా? నవ్వుల్లో వెన్నెలు కురిపించే చందమామవి. అలా చూస్తూనే ఉంటే చందమామ బోర్ కొట్టదా? చందమామ బోర్ కొట్టదు. సముద్ర పొలాలు కాళ్ళని తాకుతుంటే చూస్తా, బోర్ కొట్టదు. ఐ లవ్ యూ రా. లవ్ యూ టూ. శూన్యం నుంచే పుట్టి శూన్యంలోనే కలిసిపోయే మస్తిష్కం ఒకటి రెండు గాజు కళ్ళేసుకుని లోకాన్ని వెతుకుతూనే ఉంటుంది. ఏంటి బాస్ ఇది? స్మోక్ చేయనని చెప్పావు కదా. స్మోక్ చేయనని చెప్పాను కానీ డ్రింక్ చేయనని చెప్పానా? అది పొల్యూషన్, ఇది సొల్యూషన్. వెల్ సెడ్ బాస్, బాగా చెప్పారు. అవును, మీ పేరు? అక్షర. సందేశ్. నా పేరు చిట్టి భద్రం. 3 times లవ్ ఫెయిల్యూర్. లవ్ లో ఫెయిల్ అయితే మందు తాగాలా? మరి రసం సాంబార్ తాగాలా? లవ్లో ఫెయిల్ అవడం ఏంట్రా? అదోని ఎగ్జామా పాస్ ఫెయిల్ ఉండడానికి? ప్రేమించడం అంటేనే అన్నిటినీ మించివ్వడం. అంతిచ్చిన తర్వాత పోగొట్టుకోవడానికి ఏముండదు. సో నో ఫెయిల్స్ ఇన్ లవ్. ఏం పర్లేదు, ఎక్కడికి పోదు, మళ్ళీ వచ్చేస్తుంది. హ్యాపీగా ఉండొచ్చు. రాకపోతే? వస్తుంది. ప్రేమించుకున్నాం కదా,
ఆ ప్రేమే తీసుకొస్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళరు. ఇక్కడ నేను ఆలోచించినట్టే అక్కడ తను ఉంటుంది కదా, తను కూడా సేమ్ ఆలోచిస్తుంది కదా. అవునా, అలా ఎలా? లవ్లో ఉన్న వాళ్ళకి ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే టెలిపతి అన్నమాట బాగా పనిచేస్తుంది. 100 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనలు తెలుస్తాయి. అంతెందుకు, ఇక్కడ చూసారా, ఇక్కడ సురుక్కని చిన్న పెయిన్, ఆ పెయినే అక్కడ కూడా ఉంటుంది. ఓ అవునా. హ్మ్. మన హార్ట్కి కనెక్ట్ అయిన వాళ్ళు మన హార్ట్లోనే ఉంటారు. మన హార్ట్లో ఉన్న వాళ్ళు కళ్ళ ముందు లేకపోతే పెయిన్ ఉంటుంది కదా. 10 మంది మధ్యలో ఉన్న నా చూపులు తన చూపులు మాట్లాడుకుంటూనే ఉంటాయి. మాట్లాడుకోండి భయ్యా, మాట్లాడుకోండి, కళ్ళతోనే మాట్లాడుకోండి. ఇంకా ఫోన్ ఎందుకు? నీ బాధ ఏంటి భద్రం? చిట్టి భద్రం గాడికి 3 times లవ్ ఫెయిల్ అయింది. నీకేం తెలుసు? 3 times వేస్తే దాన్ని లవ్ అనరు భద్రం. అంతే కదా. అసలు లవ్ అంటేనే సైకలాజికల్ డిసార్డర్ భయ్యా. అదొక పెద్ద రోగం. అందుకే మందు తాగుతున్నాను. రీసెంట్గా బ్రేకప్, కిస్ పెట్టినందుకు బ్రేకప్ చెప్పింది. కిస్ పెడితే బ్రేకప్ చెప్తారా? అంటే నేను పెట్టింది వాళ్ళ రూమ్మేట్కి. దరిద్రుడా. మరేం చేయమంటారు బాస్? ఆ అమ్మాయిని కిస్ అడిగితే ఇవ్వట్లేదు. అందుకే కిస్ వేస్ట్ అవ్వకూడదని వాళ్ళ రూమ్మేట్కి పెట్టా. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటా? బ్రేకప్లు నాకేమన్నా కొత్త? చీ, పోతే పోనీ, నాకు ఫేస్బుక్లో బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు. ఇడియట్. గోల్డ్ ఇచ్చిన దేవుడు గోకడానికి అమ్మాయిలు ఇవ్వడా? ఒకటి పోతే ఇంకొకటి. నీ పేరేమన్నావు? చిట్టి భద్రం. చూడు చిట్టి భద్రం, ప్రేమ అంటే రెస్పెక్ట్ లేని నీలాంటోడు నా కళ్ళ ముందు ఉండడానికి వీలేదు. నీకు 40 seconds టైం ఇస్తున్నా, వెళ్ళిపో. అరే వెళ్ళిపోతాం బాయ్, ఎందుకు సీరియస్ అవుతున్నావు? డ్రింక్స్? ఎస్. ఏమైంది? రూమ్ వరకు లిఫ్ట్ కావాలి. అప్పుడే వచ్చాం ఇంటికి. సాగరమంత ఘోషలో కెరటమై ఎగిసిపడాలన్న ఆరాటమేమీ లేదిప్పుడు. ప్రేమ సంకువులో కుక్కెడు ఉప్పు నీరు నిండని చల్లుకుందాం అప్పుడు హుషారుగా, చందనమే పచ్చదనమే. ప్రేమా పోవద్దే, నన్నొదిలి పోవద్దే, నువ్వు విడిచిన ప్రాణాలే పోయే. ప్రణయం మనతోడే, పయనం నీతోనే, ప్రతి అడుగున తోడై నీవేలే. కన్నుల్లో కదిలావే, నన్ను నేనే మరిచేలా, వెన్నెల్లా సొగసే నీవేలే. ఊహల్లో అలికావే, ముత్యాల మెరుపులనే, కలలన్నీ వెలిగించేసావే. ప్రేమా పోవద్దే, నన్నొదిలి పోవద్దే, నువ్వు విడిచిన ప్రాణాలే పోయే. నీ హాయి చూపులకే ఎదకే రెక్కలు మొలిచే, మేఘాలై నింగంచుల్లో ఎగిరేలే. నీ పేరు నీ వింటే బుక్కల్లో ఎరుపొలికే, చిరునవ్వే చిగురాకై చిగురించే. మనసే
పెదవే నీ జత కోరే హృదయం సడినేనై వీడనులే వికసించి విరితావై చేరావే నా చుట్టే తుది వరకు వీడని నీడల్లే ప్రేమ పోవద్దే నన్నొదిలి పోవద్దే నువ్వు విడిచిన ప్రాణాలే పోయే నా గుండెలోతుల్లో దాగున్న కన్నీరే నీ పైన ప్రేమెంతుందో తెలిపేలే యుద్ధాలు చేస్తున్నా నువ్వు లేని సమయంతో ఈ ప్రేమ విరహం గాయం చేసే విషమైపోతుందే తనువే నీ వలపే లేక నీ స్వరమే ఔషధమే నా చెలియా నన్ను మరిచావా అంటూ వెలుగే నన్ను నిలదీసే ఏం చెయ్యను నా ఉదయం నీవే ప్రేమ పోవద్దే నన్నొదిలి పోవద్దే నువ్వు విడిచిన ప్రాణాలే పోయే ధనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే చందు ఏమైపోయావురా? ఏమైంది సందేశ్ నీకు? మంచి జాబ్. మంచి జాబ్ అంటే మంచి శాలరీ వచ్చే జాబ్ కాదు సార్, మనసుకు నచ్చే జాబ్. జాబ్ అంటేనే శాలరీ, ఇందులో మనసుకు నచ్చడం ఏంటి? ఆర్ యు మ్యాడ్? ఐ డోంట్ నో సార్, ఐ వాంట్ టు క్విట్ దిస్ జాబ్. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సరే, జాబ్ మానేసి ఏం చేస్తావు? రైటర్ అవుతా సార్. ఐ వాంట్ టు బికమ్ అ రైటర్. ఏమైంది? సడన్ గా కాల్ చేసావు? నేను జాబ్ మానేశాను. వర్క్ ప్రెజరా? కష్టంగా ఉందా? వర్క్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. నాకు అనిపించింది, చేసేసాను. డాడీకి కూడా చెప్పేశా మన గురించి. నా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? లవ్ అండ్ లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకున్నాం. అలాంటప్పుడు నీ నిర్ణయాలు నా నిర్ణయాలు అని సపరేట్గా ఉండవుగా. మనిద్దరిలో ఎవరి నిర్ణయాలు తీసుకున్నా అది మనిద్దరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే వీఆర్ వన్నా. వీఆర్ వన్ అంటే మనం ఒకటి. సో యాక్సెప్ట్ మై థాట్స్. వై ఆర్ యూ ఆర్గ్యూయింగ్ విత్ మీ? సందేశ్, కూల్. నేనేం నీతో ఆర్గ్యూ చేయట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎంతైనా డాడీ నా లైఫ్ గురించి ఆలోచిస్తాడు కదా. జాబ్ లేకపోతే ఇన్సెక్యూరిటీ. నేను రైటర్ అవ్వాలనుకుంటున్నాను. నేను జాబ్ చేయను. జాబ్ చేయకపోతే నాతో ఉండవా? ఓ, ఇన్ని రోజులు నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నాతో ఉన్నావా? సందేశ్. ఎస్. ఏ ఆ మాత్రం మీ డాడీని కన్విన్స్ చేయలేవా? నేను అక్కర్లేదు నీకు. నా ప్యాషన్ అక్కర్లేదు నీకు. నా ఇష్టాలతో పని లేదు. నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు. సెల్ఫిష్ నువ్వు.
ఎక్కువైనప్పుడు వచ్చే ఫస్ట్ ఫీలింగ్ కోపం. కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే బంధాలు దూరం అవుతాయి. ఏంటో ఇవాళంతా కొత్తగా ఉంది. ఎర్లీ మార్నింగ్ తన గొంతు విన్నప్పటి నుంచి నా మొబైల్లో కనిపించే తన పిక్చర్ ఇంకా అందంగా కనిపించింది. మా ఫ్లాట్ బాల్కనీలోని చూసే సూర్యోదయం ఇంకా బాగుందనిపించింది. తన చిరునవ్వులతో పూజ అనిపించేటట్లున్న మా లాన్లో పూలు నన్ను పలకరిస్తున్నట్టున్నాయి. ఫస్ట్ టైం నేను చేసుకున్న కాఫీ కూడా నాకు నచ్చింది. ఇలా అన్నీ బాగున్నాయి, అందంగానే ఉన్నాయి. మన మనసు ఆనందంగా ఉంటే చూసే ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది. నా ఆనందం నాలోనే ఉంది, నా చందనలాగా. ఎలా ఉన్నావు? స్టిల్ ఇన్ డార్క్. తెలియకుండానే చందమామ వెళ్ళిపోయింది కదా. మనకి తెలియకుండా ఏదీ జరగదు సందేశ్. అన్నీ కావాలని చేస్తాం, ఇంటెన్షన్ తోటే చేస్తాం. ఎక్కడైనా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నవాడే గెలుస్తాడు. మరి నువ్వు ఎమోషన్ని కంట్రోల్ చేసుకున్నావా? గెలిచిన తర్వాత తెలుస్తుంది. కంట్రోల్ చేసుకున్నాను, చంపేసుకున్నాను. నువ్వు నన్ను మర్చిపోయావేమో అనుకున్నాను. నిన్ను మర్చిపోయిన తర్వాత నేననేవాడిని ఉంటానా? ఏం మాట్లాడుతున్నావు చందు? నీతో గడిపిన ఒక్కో క్షణం ఓ జ్ఞాపకంలా మారి నా బ్రెయిన్ని డ్రిల్ చేస్తుంటే ఎలా ఉందో తెలుసా? గుండెని అరచేతో పిండిన ఫీల్, పెయిన్, ఇక్కడ పెయిన్. ఆ పెయిన్తో కొన్ని లక్షల సార్లు చచ్చిపోయాను. అది పనిష్మెంటో ఇంకేంటో తెలీదు. బట్ ఆవేశంలో ఒక్క చిన్న మాటకి చాలా పెద్ద శిక్ష చేసావురా. మాటలెప్పుడు చిన్నగానే ఉంటాయి సందేశ్, వాటి ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఉంటుంది. కొన్నిసార్లు భరించాలి. బంధాన్ని నిలుపుకోవడానికి భరించాలి. నా మనసులో నువ్వు, నా మాటలో నువ్వు, నా ఊహలో నువ్వు, నా గుండెలో నువ్వు, నాలో నువ్వు. నేను లేనురా, ఎక్కడో తప్పిపోయాను. నా రాతల్లో నన్ను నేను వెతుక్కుంటున్నారా, నా అక్షరాల్లో. నా మొబైల్లోని పిక్స్ చూస్తూ ఎన్ని రోజులు గడిపేశాను తెలుసా? బతకలేకపోతున్నాను చందు. ఐఎమ్ మెంటలీ డిపెండింగ్ ఆన్ యూ. ఊపిరి రావట్లేదు నువ్వు లేవని, ఆగిపోవట్లేదు నువ్వు వస్తావని. చూసావా, నువ్వు ముందున్నావు, ఎంత హ్యాపీగా ఉన్నాను. నా మాటలకి నా మనసు అడ్డుపడుతుంది. నువ్వు వస్తావని తెలుసు చందు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. నువ్వు నా ముందుంటే నా లైఫ్ అంతా బాగుంటుందిరా. లైఫ్లో హోప్ ఉంటుంది, లైఫ్ అంతా కొత్తగా ఉంటుంది. బికాస్ యు మై హోప్. హాయ్ చందు. ఏం చందు ఇది? 3 months తర్వాత వస్తున్నావు అనుకున్నాం కానీ నీకు కాబోయేవాడిని తీసుకొస్తావు అనుకోలేదు. బాగున్నాడు చందు. జాబా? సెక్యూర్డ్ లైఫా? నైస్. వెయిట్, నాలా అయితే కాదు కదా, కథలు కవితలు అని. బాగున్నాడు చందు. మీ నాన్నకు కూడా బాగా నచ్చే ఉంటాడు. నాలా ప్రేమించగలడా? నేను ప్రేమించినట్టు నా చందుని ప్రేమించగలడా? అయినా నా పిచ్చి, ఐమ్ మ్యాడ్. అయినా ప్రేమించడంలో పోలికలేంటి? ఒక్కటి అడగాల నుంచి చందు, నన్ను మోసం చేశానని నీకెప్పుడు అనిపించలేదా? నువ్వు వెళ్ళనయ్యా. అన్నయ్య? అన్నయ్యే. నీకు నోటిదోలా తొందరపాటు తగ్గలేదురా. మధ్యలో గ్యాప్ ఇచ్చావు అంతే. నువ్వు మారలేదు. నేను లేను కదా, అందుకే గ్యాప్ ఇచ్చావు. గడ్డం పెంచి సైలెంట్ లుక్ మెయింటైన్ చేస్తుండడం కాదురా, బ్రెయిన్లో మారాలి. 3 months కాదురా, 3 years టైం ఇచ్చినా నువ్వు మారవురా. ఎందుకంటే అది నీ డిఫాల్ట్ క్వాలిటీ. నేనే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. క్షమించా కదా. 2 minutesలో ఎంత ఇమాజిన్ చేసుకున్నావు. రైటర్ అని పెంచుకున్నావు. నేను లేని ఈ 3 months నువ్వు మందు కొట్టి ఏడ్చావేమో, కానీ నేను అలా కాదురా.
పిల్లలు తడిచిపోయేలాగా ఏడ్చాను. చేస్తున్నాను రా. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడుతుంటే సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా? నేను నిన్ను 3 months మిస్ అయ్యాను రా. ఐ వాంట్ టు సీ యూ స్మైల్. కళ్ళ నిండా చూసుకున్నాను రా నిన్ను. తొలి తొలి వలపే హాయ్ సందేశ్, గుడ్ న్యూస్. పబ్లిషర్ ఫోన్ ప్రింట్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఫోన్ ఇవ్వు. హలో. హే చందు. అక్షర, ఐ కాల్ యూ ఇన్ 10 minutes. ఓకే. యా. బుక్ రాసావు, పబ్లిషింగ్ కోసం తిరుగుతున్నావు. అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తున్నావా? నువ్వు మనీకి ఇబ్బంది పడొద్దని కార్డ్ ఇచ్చి మీరాని పంపించాను. నీకున్న కోపానికి పబ్లిషర్తో మాట్లాడడం రాదని అక్షరాని అక్కడికి పంపించాను. నీకో విషయం తెలుసో లేదో, చాలా బాగా రాసావంట. అది పబ్లిషర్కి ఎక్స్ప్లెయిన్ చేసి బుక్ ప్రింట్ అయ్యేలా చేస్తుంది. ఓకేనా? ఇవన్నీ నీ చుట్టూ నేను ఆర్గనైజ్ చేసిన థింగ్స్. యు నో వాట్? ప్రేమించడం అంటే ప్రేమించి వదిలేయడం కాదు. నీ ప్యాషన్ని నేను పర్స్యూ చేయడం, నీ గోల్ రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ అవ్వడం. ఇంకెవరున్నారు మనకి? మనకి మనమే కదా. నువ్వు తిట్టినా నేను పడతాను, నేను కొట్టినా నువ్వు పడాలి. నిన్ను వదిలి నేను ఎక్కడికి పోలేదు. నువ్వు ప్రశాంతంగా రాసుకోవడానికి నీకు స్పేస్ ఇచ్చాను. యువర్ మై హోప్, యువర్ మై హార్ట్. ప్రేమంటే నీకే ఉంటుందా? నాకుండదా? నా ప్రాణమే నువ్వురా. ఇంకెలా చెప్పమంటావు? ఏమన్నా ప్రేమిస్తున్నావా? ఇక్కడ ప్రాణం ఇస్తున్నాను రా. ఐ లవ్ యూ రా ఏరియా. సారీ రా. స్వచ్ఛమైన ప్రేమకి బ్రేకప్స్ ఉండవు, జ్ఞాపకాలే ఉంటాయి. ఇదే మా చందనమే పచ్చదనమే.